అందరికీ నమస్తే. వెల్కమ్ టు మల్టీ టాస్క్ ఉమెన్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్తే ఇంకా మిట్ట మధ్యాహ్నం ఎర్రటెండలో ఇంటికైతే బయలుదేరాము. మార్నింగ్ షాప్కి వెళ్ళి ఇంకా అక్కడ స్టిచ్చింగ్ ఉంటే ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకొని ఇంకా మధ్యాహ్నం ఇంట్లో అందరూ పిల్లలు ఉన్నారని చెప్పేసి ఇంకా లంచ్కి ఇంటికి వెళ్ళి తినేసామన్నమాట. ఫస్ట్ తినేసి ఇంకా చెట్లు అయితే పెడుతున్నాను. ఇక్కడ కనిపించేది ఆ చెట్టు అయితే నేను తస్కరించానమాట. షాప్ నుంచి ఇంటికి వచ్చే మధ్యలో ఇంకా దారిలో అయితే ఆ చెట్టు కనిపించింది. అవి ఏమంటారంటే ఏదో ఫ్లవర్స్ అంటారు, నాకు గుర్తులేదు. తెంపితే ఇట్లా పాలు లాగా వస్తాయి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆ చెట్టు. దేవుడికి పెడతారు పువ్వులు, అవి బాగుంటాయని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట చెట్టు. ఇంకా ఇవన్నీ మెంతులు అవన్నీ కూడా నానబెట్టి 3 days అయిపోయింది. రోజు పెడదాం అనుకుంటున్నా, మర్చిపోతున్నాను. అందులోనే మెంతులు నానబెట్టిన దాంట్లోనే మొలకలు కూడా వచ్చాయి, కానీ ఇంకా నేనైతే పెట్టలేదని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చాను కదా ఇంటికి అనేసి ఇంకా మెంతులు, ధనియాలు, అలాగే ఒక 2 చామగడ్డలు మొలకలు వచ్చాయన్నమాట బయటకి. అవి పక్కన పెట్టేశాను. ఇంకా ఉల్లిగడ్డలు కూడా అప్పుడప్పుడు పిల్లలు నూడిల్స్ అవి అంటారు కదా, ఇంకా నూడిల్స్లోకి వస్తాయని చెప్పేసి ఒక 2-3 ఉల్లిగడ్డలు చిన్నవి ఉంటే అవి పెట్టాను. కొంచెం మొలకొచ్చినట్టుగా వచ్చినాయి అని చెప్పేసి ఇంకా మట్టిలో పెడితే మంచిగా పెద్దగా వస్తే నూడిల్స్లోకి దాంట్లోకి వేసుకోవచ్చు అనేసి ఇట్లా అయితే బాల్కనీలో అయితే పెట్టాను. నా పని నేను చేసుకుంటుంటే ఇంకా మా బుడ్డేమో నా బ్యాగ్ పట్టుకొని తిరుగుతున్నాడు ఇంకా ఫోన్ కోసం అని చెప్పేసి. ఇంకా తినంగానే వెళ్ళిపోతా అన్నాను. ఇంకెప్పుడెప్పుడు వెళ్తా మమ్మీ అని చెప్పి నా బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నాడు. వెళ్తే నేను కూడా వస్తాను నీతో షాప్కి అని చెప్పేసి. ఆల్మోస్ట్ పిల్లలందరూ ఇంట్లోనే ఆడుకుంటున్నారు. ఇంకా చిన్నోడు కూడా ఒక్కోసారి వస్తున్నాడు నాతో షాప్కి, ఇంకొకసారి రావట్లేదు. ఇంకా పిల్లలందరూ ఉన్నారు కదా ఇంట్లోనే ఆడుకుంటాడు అని చెప్పేసి ఇంకా వదిలేసి వెళ్తున్నాను. కొన్ని పనులన్నా అవుతాయి. ఇంకా అక్కడికి వెళ్తే వాడు చాలా సతాయిస్తాడు. అసలు ఇంటి దగ్గర ఉన్నా కూడా చాలా అల్లరి. అసలు ఇంటికి రాగానే చాలా కంప్లైంట్స్, అసలు నన్ను కొట్టారు, తిట్టారు, అది ఇది అని చెప్పేసి ఫుల్ కంప్లైంట్స్. ఇక్కడ మొక్కలు అయితే నాటాను. మొక్కలు నాటంగానే ఫస్ట్ అయితే వాటర్ వేయాలి మనం, లేదంటే చెట్లు ఎండిపోతాయి. మొక్కల పడి పూర్తి కాగానే ఇంకా బట్టల వ్యాపారం అయితే ముందేసుకున్నాను. అదే అండి, ఇంట్లో ఉన్న బట్టలన్నీ ఇంకా నీట్గా మడతేసి పెడుతున్నాను అనమాట. ఇంకా బీరువాలోవి అన్నీ కూడా సదిరాము. ఈ శారీ అయితే చాలా పెద్ద స్టోరీయే ఉంది. ఈ శారీకి నేనైతే ప్రతిది కూడా హ్యాండ్తో స్టిచ్ చేశాను. పూస నా చేతితోనే కుట్టాను. చాలా బరువుగా ఉంది. అప్పట్లో బాగా ట్రెండింగ్ ఉంటుండే కదా ఈ హ్యాండ్ వర్క్ అనేది. సో నేనైతే ఇట్లా లేస్ వేయించి మంచిగా హ్యాండ్తో స్టిచ్ చేశాను అనమాట. మా పెద్ద బాబు పుట్టక ముందు దాదాపు ఒక 13-14 years అవుతుందన్నమాట ఆ శారీ కుట్టి. బట్ అప్పట్లో ఒక 2-3 times కట్టుకున్నానేమో. చాలా డేస్ అయిపోయింది అసలు కట్టుకోక. ఈ శారీ అయితే వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి కట్టాను 3 years బ్యాక్ అనుకుంటా. నేను ఇప్పటివరకు దాన్ని కట్టలేదు. కొంగులు కుట్టించి పెట్టుకున్నాను బీరువాలో, అలాగే ఉండిపోయింది. ఇంకా శారీ గ్రీన్ కలర్ శారీ అయితే అమ్మవారికి కట్టించింది కొన్నానమాట. అమ్మవారికి బియ్యం పోసింది ఉంటాయి కదా నవరాత్రుల టైంలో, దుర్గమ్మ శారీ అయితే తీసుకున్నాను ఈ పైనది. ఇంకా బ్లౌజ్ అయితే దీనికి నేనే హ్యాండ్ వర్క్ అయితే చేసుకున్నానని చూసుకుంటున్నాను. అదంతా కొంచెం పూసలు ఊడిపోయినట్టుగా ఉంది. ఆ మగ్గలో నేనే హ్యాండ్ వర్క్ చేసుకున్నాను అనమాట. ఇంకా స్టోన్స్ అవన్నీ వేసి కూడా. ఏదైతే నాది పుట్టు పంచలు అంటారు కదా, పట్టు శారీస్ 9 yearsకి కట్టిస్తారు కదా, పుట్టోలలు అంటాము, అట్లా ఆ వల్లలు కట్టించిన శారీ అనమాట. దాంతో రీక్రియేట్ కూడా చేశాను. ఆఫ్టర్నూన్ అయితే షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఇంకా అన్ని శారీస్ ఇంకా అక్కడ ఇక్కడ అన్ని తవ్వకాల నుంచి బయటపడ్డాయి అనమాట. ఇంకా కొన్ని షాప్లో ఉంటే తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టాను. అవన్నీ కూడా ఇంకా చదువుతా ఉన్నాము. అసలు బీరువా నుండి డైలీ యూజ్ బట్టలన్నీ ఇంకా బయట సెల్ఫ్లో పెట్టుకున్నాను. ఆ సెల్ఫ్లో కూడా పెట్టాల్సి వచ్చింది శారీస్. ఇంకా అయినా ఉన్నాయి, ఇంకా బయట చాలానే ఉన్నాయి. షాప్లో డ్రెస్సెస్ స్టిచ్చింగ్ కోసం కొంగులు గుట్టని అవి ఇవి ఇంకా షాప్లో పెట్టాను. ఇంకా షాప్లో కూడా ఒక పెద్ద ర్యాక్ నిండా ఉన్నాయి. అసలు నేను శారీసే కట్టాను. ఎందుకు నాకు ఇన్ని శారీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు అనిపించింది. బట్ నేను శారీస్ అయితే చాలా తక్కువ కొంటాను, ఎప్పుడో ఒకసారి కొంటాను. ఆల్మోస్ట్ అన్నీ నా పెళ్ళైన కొత్త నుంచి అవే ఇప్పటివరకు జంప్ చేసి పెట్టాను, అలాగే ఉన్నాయి. నాకు నచ్చిన ఏ శారీ కూడా నేను ఊరికే పడేయను. ఇంకా దాన్ని డ్రెస్ లాగా మార్చేయడానికి ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమమ్. ఇంకా ఇక్కడ అన్ని కొత్త బట్టలు ఇవన్నీ పిల్లలవి సమ్మర్ కోసం తీసుకున్నాను బట్టలు. ఇంకా అవి కూడా ఇంకా బీరువాలోనే సెట్ చేస్తున్నాను. బ్యాగ్ తీసుకొచ్చి ఇంకా అలాగే పెట్టాను. షాపింగ్ నుంచి వచ్చిన తర్వాత అవి కూడా వాళ్ళు ఎవరు చూసినా అసలు నీ దగ్గర బట్టల షాపే ఉంది అంటారు. ఇంట్లో అన్ని బట్టలు ఉంటాయి అంటే నా దగ్గర ఇంకా షాప్ ఉంది కదా, షాప్లో ఏమన్నా సేల్ అవ్వనివి లాస్ట్లో స్టాక్లో 1-2 మిగిలిపోతాయి, ఒకటి మిగిలిపోతాయి కదా మోడల్కి ఒకటి అట్లా. అవి ఎక్కువ కొనరు కదా, ఇంకా నేను ఏం చేసి నేను వేసుకుంటాను అని చెప్పేసి ఇంకా నేను తెచ్చేసి పెట్టేసుకుంటాను అనమాట. నేను ఇంకా బయట ఎక్కడ కొనడం మానేసాను. ఆల్మోస్ట్ డ్రెస్సెస్ అన్నీ మన షాప్లోవే ఉంటాయి నా దగ్గర. మన షాప్లో ఉన్న ప్రతి మోడల్ ఒక్కొక్కటి నా దగ్గర ఉంటుంది అనమాట. మీషోలో దాంట్లో ఇంట్లో వేరే అన్ని ఆర్డర్ పెడతాను, కానీ డ్రెస్సెస్ శారీస్ ఎప్పుడైనా ఆర్డర్ పెట్టడం చూసారు అసలు మీరు కూడా. నేను ఎక్కడ కొనను కూడా శారీస్ డ్రెస్సెస్ ఏమి కొనను. ఇంక ఇవన్నీ మడతేసినాయన్నీ ఇంకా బీరువాలో సర్దుతున్నాను. అసలు పైన వరకు వెళ్ళిపోయినాయి, ఇంకా కింద పడిపోతా ఉన్నాయి. ఇప్పుడు ఇంత మంచిగా సర్దానా మళ్ళీ ఎప్పటిలాగే అయిపోతాయి తీస్తూ ఉంటే.
ఇంకా ఈ బీరువా పని కంప్లీట్ అయిపోగానే బీరువాలో అవన్నీ సెట్ చేసిన తర్వాత సెల్ఫ్లోకి వచ్చాను. ఇవన్నీ డైలీ యూజ్ డ్రెస్సెస్ అనమాట. ఇంకా దీంట్లో కూడా ఒక 2 లైన్లు శారీస్ పెట్టాల్సి వచ్చిందనమాట. బీరువాలో పట్టక బీరువాలో అయితే ఓన్లీ శారీస్ అలాగే కొత్తవి ఉంటాయి కదా, ఇంకా యూజ్ చేయని ఎవరైనా పెట్టిన శారీస్ టవల్స్ అవన్నీ అట్లాంటివన్నీ బీరువాలో ఉన్నాయి. మా పిల్లలవి మా ఆయనవైతే కొత్తవి అంటే ఫంక్షన్స్కి అట్లా వేసుకునేవి అవన్నీ కూడా ఇంకా బీరువాలో పెట్టాను. ఇక్కడైతే నేను తాళి చైన్ అయితే కుచ్చుకుంటున్నాను. గోల్డ్ చైన్ అయితే బ్యాంక్లో పెట్టాను. ఇల్లు కట్టేటప్పుడు కొంతమంది ఏడ్చారు ఎలా కట్టిందో ఎక్కడి నుంచి వచ్చాయో డబ్బులు అని చెప్పేసి. నా తాళి చైన్ ఇంకా చిన్న చిన్నవి గోల్డ్ అవంతా కూడా నేను బ్యాంక్లోనే పెట్టేసుకున్నాను. నాకు అస్సలు పడట్లేదండి ఈ నార్మల్ చైన్. ఇంకా ఇల్లు కట్టి నుంచి నేను ఒక చైన్ అయితే కొనుక్కున్నాను, అది వేసుకున్నాను. అసలు మెడంతా మండిపోతుంది అసలు. ఇంకా అది 2 వరుసలో ఉంది, ఎప్పుడు వాడలేదు కదా 2 వరుసలు. ఇంకా నాకు గోల్డ్ చైన్ కూడా సింగిల్ చైన్ అని చెప్పేసి రోడ్ గోల్డ్లో అన్న 2 వరుసలది వేసుకుందాం అని చెప్పేసి కొనుక్కున్నాను అట్లా. కానీ మెడంతా పాడైపోయింది అని చెప్పేసి అది రిటర్న్ ఇచ్చేసి, అంటే గ్యారంటీ ఉంటుంది కదా 6 months, అందులో 3 months అయిపోయింది అని చెప్పేసి ఇంకా అది ఇచ్చేసి ఇంకా సింగిల్ చైన్ అయితే తీసుకొని కుచ్చుకుంటున్నాను. మళ్ళీ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని కొంచెం ఎండ తగ్గిన తర్వాత 4:30కి ఇంకా పిల్లలని తీసుకొని షాప్కి అయితే వచ్చేసాను. అయితే మార్నింగ్ కుట్టిన బ్లౌజ్ ఏమి చేద్దామని తీసాను. ఇంకా అదొక పక్కన ఉన్న పార్లర్ అమ్మాయి అయితే వచ్చింది. ఇంకా మేకప్ ట్రై చేస్తా అన్నావు కదా అని చెప్పేసి ఇంకా అక్కడ ప్రాక్టీస్ చేసే అమ్మాయి అయితే ఇంకా ఈ ప్రొడక్ట్స్ కొనుక్కోవాలనుకుని చెప్పాను అనమాట తెమ్మని. ఇంకా అందుకని నా మీద అయితే ప్రొడక్ట్స్ అన్ని యూస్ చేసి చూపించారనమాట. అందులో ట్రైనింగ్ అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడే షాప్కి ఒక పార్సల్ అయితే వచ్చిందనమాట మీషో నుంచి. అది ఇంకా వేరే వాళ్ళు తీసుకోవడం, ఓపెన్ చేయడం, అందులో ఒకటి దొబ్బేయడం ఇంకా అవన్నీ జరిగిపోయినాయి. ఇంకా అక్కడైతే ఒక చిన్న గొడవ అయితే జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత నా ఓల్డ్ శారీ, ఇది నేను 9 years ఉన్నప్పుడు నాకు పట్టు శారీ కట్టించిన శారీ అనమాట. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను రీక్రియేట్ చేద్దామని చెప్పేసి. కానీ ఇంకా ఈరోజు మేకప్ ఉంది కదా, ఇంకా ఎందుకు వేస్ట్ చేయడము, ఇంకా ఏదో రీక్రియేట్ అయినా చేద్దాము బాగుంటుంది లుక్ అని చెప్పేసి ఇంకా రీక్రియేట్ చేశాను. అదే నైట్ 11 అవుతుంది ఇప్పుడైతే టైము. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.